అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ హోటల్లో పూరీ కర్రీ ఎలా చేస్తారో సేమ్ టు సేమ్ అలాగే చేసి చూపిస్తానండి. చూడండి ఎంత బాగా పూరీలు పొంగాయో, కర్రీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీకే అర్థమవుతుంది. మనము ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, కాంబినేషన్ ఏదైనా తినొచ్చు. కానీ పూరీకి మాత్రం కంపల్సరీ పూరీ కర్రీ ఉంటేనే కాంబినేషన్ బాగుంటుందండి. చూసారా, నేను పిండి అయితే తీసుకున్నాను. ఇది గోధుమ పిండి కాదండి, ఆటా అని దొరుకుతుంది షాప్లో, ఆ ఆటా అండి. గోధుమ పిండితో అయితే నేను ఈరోజు పూరీ చేయలేదు. ఎందుకంటే హోటల్స్లో ఎక్కువ ఈ ఆటానే తీసుకెళ్ళి పూరీలు చేస్తారు. అందుకని అదే స్టైల్లో చూపించాలి కాబట్టి నేను ఆ ఆటానే తీసుకొచ్చి కలిపి పూరీలు చేశాను. చూడండి, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేయడమే. ఇందులో ఆయిల్ కానివ్వండి, బొంబాయి రవ్వ కానివ్వండి, నేనైతే ఏమీ వేయలేదు. చూడండి, కర్రీకి అయితే ప్రిపేర్ చేద్దాము. ఇలాగా ఆలు మనము ఉడకబెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ పోసేసి ఉడకబెట్టేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు, కాకపోతే చిన్న చిన్న టెక్నిక్స్ అండి, అంతే, ఇంకేం లేదు. చూసారా, నేను ఆయిల్ కొద్దిగా 1 స్పూన్ మాత్రమే తీసుకున్నాను. ఇందులో జీలకర్ర, ఆవాలు, చూడండి నేను ఏమేమి వేస్తానో చూడండి. ఎండుమిర్చి వేశాను. అలాగే మీరు పచ్చనగపప్పు వేసుకోవాలంటే వేసుకోండి, నేనైతే వెయ్యలేదు. అలాగే కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసేయాలి. నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. మేము పూరీలోకి కర్రీ బాగా తింటామండి, అందుకని నేను కొంచెం ఎక్కువే కర్రీ చేస్తాను. చూడండి, నేను ఉల్లిపాయలు ఏమైనా ఎక్కువ అవుతాయేమోనని కొద్దిగా పక్కకు తీశాను, కానీ మళ్ళీ అవి కూడా వేసేసాను, సరిపోదేమో కర్రీ అని. ఇందులో పచ్చిమిర్చి, అలాగే అల్లం అండి. అల్లం సన్నగా కట్ చేసి వేయండి. ఆ అల్లం వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పక మీరు అల్లం ముక్కలు అయితే వేయండి. ఇంకా ఇందులో కారం అయితే వెయ్యరు. ఇందులో పసుపు, ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గాలండి. చూడండి, ఇది కలిపేసి కొంచెం మూత పెట్టేసి కొంచెం ఉడకాలి, మగ్గాలి. ఇందులో ఆయిల్ అయితే ఎక్కువ వేయొద్దండి, అవసరం లేదు దీనికి ఆయిల్, కొంచెం ఆయిల్ వేస్తే చాలు. చూసారా, మగ్గిపోయాయి ఉల్లిపాయలు అయితే. ఉల్లిపాయల్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, దాంతోనే ఈ ఉల్లిపాయలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఇంకొంచెం సేపు ఉడకాలి, ఉల్లిపాయలు కొంచెం ఉడకాలి. ఈలోపు మనము శనగపిండి కొద్దిగా ఒక 2-3 స్పూన్లు అయితే నీళ్ళల్లో కలిపి వేయాలండి. మీరు గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, శనగపిండి వద్దు అనుకున్న వాళ్ళు గోధుమ పిండి కలిపి వేయండి. టేస్ట్ ఏం మారదు, బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చూసారా, బంగాళాదుంప ఉడకబెట్టి ఈ సన్నగా కట్ చేసి నేనైతే ఇందులో వేసేసాను. నేను ఒక్కొక్కసారి అసలు పచ్చి బంగాళాదుంపే ఈ ఉల్లిపాయలతో పాటు సన్నగా కట్ చేసి వేసి ఉడికించుకుంటానండి. కానీ మీకు హోటల్ స్టైల్ చూపించాలి కాబట్టి నేను ఆ ప్రాసెస్సే చూపిస్తున్నాను. చూసారా, ఈ శనగపిండి వాటర్లో కలిపి ఇందులో వేసేసి 1 నిమిషం చాలండి, ఎక్కువసేపు ఇంకా ఉంచాల్సిన అవసరం అయితే లేదు. శనగపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి. చూడండి, ఇందులో మనం కారం అయితే వేయలేదు, గుర్తుపెట్టుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి మాత్రమే వేసాము. చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో కర్రీ అయితే. ఇది పల్చగా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి, ఇలా ఉండాలి. అయిపోయిందండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక మనము పూరీలు రెడీ చేసుకుందాము. చూసారా, మనం కలిపి కొంచెం సేపు అయింది కదా, బాగా పిండి అయితే ఎంత బాగా ఉందో చూడండి. ఇప్పుడు మనము ఈజీగా ఉండలు చేసేసి మనము పూరీలు అయితే ఒత్తేసుకుందాము. చూసారా, నేను చేసే ఈ పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతాయో. నేనైతే ఇందులో బొంబాయి రవ్వ కానివ్వండి, బియ్యం పిండి కానివ్వండి ఏమీ వెయ్యలేదు. చూడండి, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒకసారి, మీకే అర్థమవుతుంది.
దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఆయిల్ అయితే పీల్చలేదండి. మనము పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చదండి. అదే పిండి కొంచెం పల్చగా అయితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అయినా కూడా పూరి నెలకు ఒక్కసారి మాత్రమే తినాలి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, మనం ఎక్కువ ఆయిల్ తినకూడదు. కాబట్టి నెలకు ఒక్కసారి మాత్రమే ఈ పూరి అయితే చేసుకొని తినండి. చూడండి, నేనైతే పూరీలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇలాగా 1 బై 1 పూరీలు వేసే పద్ధతి కూడా నేను సేమ్ హోటల్లో ఎలాగైతే వేస్తారో అలాగే వేసి చూపిస్తాను. చూడండి, మీరందరూ కూడా నేను పిండి ఎలాగైతే కలిపానో, కర్రీ ఎలాగైతే వండానో సేమ్ అలాగే వండండి. చాలా బాగా కుదురుతుంది. చూసారా, పూరీలన్నీ ఇలాగా 1 బై 1 హోటల్స్లో ఇలాగే వేస్తారండి. పూరీలు ఒకదాని మీద ఒకటి ఇలాగా కొంచెం గ్యాప్ ఇస్తూ వేస్తారు. చూడండి, పూరీ అయితే ఆయిల్లో వేసేస్తున్నాను. ఈ పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో చూస్తున్నారు కదా. అదే చెప్తారు కదా, పూరీ పొంగినట్టు పొంగింది అని, ఇలాగానమాట. చూడండి, చక్కగా పూరీలు అయితే పొంగాయి. ఇలాగ 1 బై 1 పూరీలన్నీ ఫ్రై చేసేసుకోవడమేనండి. దీనికి ఈ కర్రీ అయితేనే సెట్ అవుతుందండి పూరీకి. నాకైతే చికెన్ కర్రీ కూడా ఈ పూరీలోకి నచ్చదు. ఈ కర్రీ అయితేనే నాకు తినాలనిపిస్తుంది. మనం దోశ తినాలనుకోండి, టమాటా పచ్చడి అయితే కూడా తినొచ్చు, ఇడ్లీలోకి కారప్పొడితో కూడా తినొచ్చు. కానీ పూరీలోకి మాత్రం పూరీ కర్రీ ఉంటేనే తినాలండి. ఆ టేస్టే వేరు అసలు. చూసారా, పూరీలు అయితే ఫ్రై అయిపోయాయి. నాకు రోస్ట్గా చేసుకోవడం ఇష్టమండి పూరీ. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా కనపడుతుందో చూస్తున్నారు కదా. మీరందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.